ఏర్పాటు చేసిన ఈ ఉజ్జీవ సభలు చాలా అద్భుతంగా ఆత్మీయంగా జరిగాయి. జనాలు తండోపతండాలకి గ్రౌండ్ పట్టలేనంతగా మరి జన సమూహాన్ని దేవుడు నడిపించాడు. నేనైతే చాలా ఆత్మీయంగా బలపరచబడ్డాను. లోపల నుంచి చాలా పశ్చాత్తాపం కలిగింది నాకు. రైజింగ్ రివైవల్ అనే కార్యక్రమం ద్వారా దైవజనులు అందించిన వాక్యము, దైవజనరాలు అందించిన వాక్యం ద్వారా ఈరోజు మేము ఎంతగానో బలపరచబడ్డాం. ఇవి కాకినాడకి ఎంతో ఆశీర్వాదకరంగా ప్రభు జరిగిస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేకులు దీవించబడుతున్నారు. నేను దీవించబడ్డాను. అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపరచబడ్డాము. అనేక విధాలుగా కృంగిపోతున్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆదరించాడు. నిజంగా కాకినాడ మా కోసమే వచ్చారా అని అనిపించింది. నిజంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. విని మేము ఆత్మీయంగా చాలా దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం. మరి కాకినాడ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామండి. ఈ కాకినాడ కలవరి ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఈ రోజుల్లో ఈ అయ్యగారు రావటం, డాడీ రావటం, ఇంత గొప్పగా సభలు జరగటం అనేది చాలా గొప్పకరం, దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. సభలు ఏర్పాటు చేయడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మమ్మీ గారి ద్వారా, డాడీ గారి ద్వారా మేము నిజంగా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. చాలా ఆత్మీయంగా కూడా ఎదుగుతున్నాం. మేము కాకినాడ మీటింగ్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇలాంటి మీటింగ్స్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు అందరూ. ప్రజలందరూ కోరిక నెరవేరింది. పరిశుద్ధాత్మ దేవుడు కాకినాడలో అనేకుల రక్షణ, పడిపోయిన ఆత్మీయ జీవితాలు, కుంగిన వారు, రెండోదిగా వేల ప్రజలు ఇక్కడెక్కడి నుంచి మీరు ఆశతో వచ్చారు. 3 దినాలు బాగా జరిగాయి. ఇది 4th డే 5:30కే మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్స్. చివరి దినం 4వ రోజు సాయంత్రం 5:30కే అద్భుతమైన ఆరాధన, వర్తమానము, క్యాండిల్ సర్వీస్, పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు చివరి దినం జరగబోతుంది. కాబట్టి ఎక్కడెక్కడి వారు కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరూ చివరి దినం పాలు పొంది 13వ తారీఖు సాయంత్రం 5:30కి పరిశుద్ధాత్మ కార్యాన్ని చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.